మూసీ ప్రక్షాళనపై విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ఏం చెయ్యొద్దంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏ కార్యాచరణ చేపట్టకుండానే ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ నెల 13న మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. 10,000 కుటుంబాలను తరలించింది అక్కడి నుంచి. వాళ్ళు సరైన ప్యాకేజ్ కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు ఢిల్లీ యమునా నదిని ప్రక్షాళన చేస్తారు. ఉత్తరప్రదేశ్ గంగా నది ప్రక్షాళన చేసిన మన గొప్పగా ప్రపంచానికి ప్రచారం కల్పించుకుంటారు. నాకేం అభ్యంతరం లేదు, మంచిది. ఇట్ ఈస్ అన్ గుడ్ ప్రోగ్రామ్. కాంట్ మూసీ రివర్ డెవలప్మెంట్. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దమని ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 ఎకర్స్ ఉంది. ఆ 7 ఎకర్స్లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం. శాసనసభలో 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు, మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు. అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణానికి అవసరమయ్యే నిధులు కూడా ప్రభుత్వం ముందే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. మీరు ఒక అసోసియేషను, మీ ఎట్లాగూ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది కదా, మీరు మీకు డిపాజిట్ చేస్తాం, మీరు కట్టుకోండి అని మేము చెప్పినాం. అది రాజకీయ రంగుగా మారి ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. ఎవ్వరు వీళ్ళు ఉండరు. 2 రోజులు టీవీలలో పేపర్ల వార్తల కోసం మీ దగ్గరకు వస్తారు. మీ కన్నీళ్ళు వాళ్ళకు ఓట్లుగా మార్చుకుందామని ఆలోచన చేస్తున్నారు తప్ప మీకు సహాయం అందించాలనుకుంటే ప్రభుత్వంతో చర్చించాలి. అవునయ్యా వీళ్ళకి ఇక్కడ నష్టం జరుగుతుంది, నువ్వు ప్రత్యామ్నాయంగా ఏమిస్తావో చెప్పు అని ప్రభుత్వంతో చర్చించాలి వచ్చే ప్రతినిధులు. మోడీ గారు గొప్పగా చేసిందని చెప్పేవాళ్ళు, ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ప్రభుత్వంతో చర్చించవచ్చు కదా. దే ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వాళ్ళు కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు, యువతలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కూడా ప్రతిపక్ష హోదా ఉంది. వాళ్ళందరూ వచ్చి కూర్చొని అవును ఇక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో 2 వైపులా 50 మీటర్ల బఫర్ జోన్లో ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎంత పేదవాళ్ళు, గుడిసెతో ఉన్నారా, ఇల్లుతో ఉన్నారా, వాళ్ళకి ఏ నష్టం జరుగుతుంది, వాళ్ళ సొంత భూమి ఉందా, ప్రభుత్వ భూమి ఉందా, వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందో మనం చర్చిద్దామని నేను చెప్తున్నా. ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి